అప్పు కళ్యాణ్ ఇద్దరు కలిసి కావ్య ప్రెగ్నెన్సీ గురించి అసలు నిజం చెప్పడానికి హాల్లోకి వస్తారు. ఇక అప్పు దగ్గరికి కావ్య వచ్చి, నువ్వు చెప్పు అప్పు, మీ బావగారు అన్నట్టు నాకు అమ్మాయి పుడుతుందా, లేదంటే నేను కోరుకున్నట్టు నాకు అబ్బాయి పుడతాడా, నాకు ఎవరు పుడతారో నువ్వు చెప్పు అప్పు అనేసరికి, నీకు ఎవరూ పుట్టరక్క, నీకు బిడ్డ పుడితే నీ ప్రాణానికే ప్రమాదం అని అప్పు చెప్పేసరికి ఇక కావ్య తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయినట్టు అప్పు ఊహించుకుంటుంది. దాంతో కావ్య, చెప్పు అప్పు, ఏంటి నేను మాట్లాడుతున్నా ఏం మాట్లాడవు అనేసరికి అప్పు తేరుకుని ఎమోషనల్గా, ఏమీ లేదు అక్క అని వాళ్ళ అక్కని హగ్ చేసుకుంటుంది. దాంతో కావ్య, ఏంటి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అనేసరికి, అంటే రేవతి అక్క వచ్చింది కదా, అందరం హ్యాపీగా ఉన్నాం కదా, అందుకే ఎమోషనల్ అయినట్టుంది అని అంటూ ఉంటాడు రాజ్. ఇక తరువాత అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. అదేంటి అప్పు, మీ అక్కకి చెప్పేస్తానన్నావు కదా, ఎందుకు చెప్పలేదు అని కళ్యాణ్ అడిగేసరికి, మా అక్క తట్టుకోలేదని నాకు చాలా భయంగా ఉంది కూచి, అందుకే చెప్పలేకపోయాను అని అంటూ ఉంటుంది. సరే అయితే ఒక పని చేద్దాం, నేను మా అన్నయ్యకి చెప్తాను అని కళ్యాణ్ రాజ్కి నిజం చెప్పడానికి వెళ్తాడు. ఇక అన్నయ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని కళ్యాణ్ రాజ్ని బయటికి తీసుకుని వెళ్తాడు. ఇక రాజ్ కళ్యాణ్ ఇద్దరు కూడా బయటికి వెళ్తాడు. ఇక కళ్యాణ్ రాజ్ తోటి ఇలా అంటూ ఉంటాడు, డాక్టర్ రిపోర్ట్స్ చూసి ఒక విషయం చెప్పారు అనేసరికి, ఏంటదిరా అని అంటాడు రాజ్. అప్పు ప్రెగ్నెన్సీకి ఒక ప్రాబ్లం ఉందని చెప్పారు, 9 నెలలు బిడ్డను క్యారీ చేస్తే అప్పు ప్రాణానికే ప్రమాదం అని చెప్పారన్నయ్య, ఏం చేయాలన్నయ్యా ఇప్పుడు, నా పరిస్థితిలో నువ్వే కనుక ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటావో చెప్పన్నయ్యా అని కళ్యాణ్ ఎమోషనల్గా అంటూ ఉంటే, ఇక వెంటనే ఈ విషయాన్ని అప్పుకి చెప్పి తనని ఎలాగైనా ఒప్పించాలరా అని అంటూ ఉంటే, రాజ్ అయితే ఒప్పించన్నయ్యా అని అంటాడు కళ్యాణ్. నేను ఒప్పించడం ఏంట్రా అని అంటాడు రాజ్ అయోమయంగా. ప్రాబ్లం వచ్చింది అప్పు కాదన్నయ్యా అని కళ్యాణ్ ఏడుస్తూ, ప్రాబ్లం వచ్చింది వదిన కన్నయ్య అని చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.